ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ నామినేషన్ను రిటర్నింగ్ అధికారులు ఈరోజు ఆమోదించారు. ఈ సందర్భంగా ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల్లో ఎదుర్కోలేక వైసీపీ నాయకులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తను సంపద డబ్బులతోనే రాజకీయాలు చేస్తానని, వైసీపీ అభ్యర్థి విజయరాజు లంచాలు తీసుకున్న డబ్బులతో రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. అందుకు సంబంధించిన ఆధారాలు అన్నీ తన దగ్గర ఉన్నాయని, అవసరమైతే దాన్ని నిరూపిస్తానని అన్నారు. వైసీపీ అభ్యర్థి విజయరామరాజుకు దమ్ముంటే ఆటో యూనియన్, లారీ యూనియన్ల వద్దకు వస్తే ఎంత లంచం తీసుకున్నారో నిరూపిస్తానని సవాల్ చేశారు. అమెరికా నుంచి నేను నిజంగా స్వచ్ఛమైన సేవడానికి వచ్చిన వాడిని కెలికి నన్ను అనవసరంగా ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు. ఈ మీడియా ముఖం చెప్తున్నాను, వైసీపీకి కానీ డైరెక్ట్గా విజయరాజు చెప్తున్నాను. నేను ఇక 4th గేర్లోకి వచ్చానంటే ఇప్పటికే 70-80% స్వీప్ అయిపోయింది. రాబోయే రోజుల్లో ఎన్ని జాయినింగ్స్ ఉంటాయో టీడీపీ, జనసేన, బీజేపీలు మీరు వస్తారు. కొన్ని వేల జాయినింగ్స్ మేము ఆపుతున్నాం. వేల జాయినింగ్స్ ఆపుతున్నాము. రాబోయే రోజుల్లో విజయరాజు గారు బూత్కి వెళ్తే కూడా ఓటర్ను కూడా చేస్తాను నేను. ఎందుకంటే విజయరాజు గారిది అన్నీ కూడా లంచం తీసుకున్న డబ్బులే. ప్రతి ఎవిడెన్స్ నాకు ఉంది. నేను ఎలా చేస్తున్నా ప్రజాక్షేత్రంలో నేను దాన్ని ప్రూవ్ చేస్తానని చెప్తున్నాను. నేను అనవసరంగా నన్ను రాంగ్ షోల్డర్ మీద కెలికాడు. మాకేం సరదా కాదు. 45 degrees 40 degreesలో చెమటల్లో తిరుగుతూ ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలపై మేము తిరుగుతూ చేస్తుంటే తమాషా తీసుకొని ప్రతిసారి దండం పెట్టి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి రాజకీయాలు వేస్తే ఊరుకుంటామా చెప్పు. లంచాలు తీసుకుని రాజకీయాలకు వచ్చి నువ్వు ప్రూవ్ చేయి అన్న విజయరాజు, నువ్వు ప్రూవ్ చేయి. ఒక్క లారీ మాట్లాడు వైసీపీ గురించి. వాళ్ళ నామినేషన్ దాని తప్పులు లేవా? నా దాని తప్పులున్నాయా? నేను ట్రాన్స్పరెంట్గా వైట్ మీద చూపిస్తే నా మీద ఎలిగేషన్ చేస్తారా? నువ్వు విజయరాజు నిజంగా ఫేర్ ఉంటే నడు, ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్దాం, కార్ల దగ్గర వెళ్దాం. నేను చూపిస్తా కదా. ఈ రోజున వైసీపీ వాళ్ళకి ముఖం చెల్లకుండా ఇంకోటి చేస్తున్నారు. దళితుల మధ్య చుచ్చు పెడుతున్నారు, మాలా మాదిగ మధ్య చుచ్చు పెడుతున్నారు. ఇది మాలా మాదిగ యుద్ధం అని చెప్పి విజయరాజు అన్ని చోట్ల ప్రచారం చేస్తున్నాడు. దళితులారా మేల్కొనండి. ఇది చింతలపూడి నియోజకవర్గం, అందరి నియోజకవర్గం. మనం మాలా మాదిగ వేరు కాదు, దళితులంతా ఒక్కటే. ఇప్పటికే చింతలపూడిలో ఒక రోడ్డు లేదు, ఒక డ్రైనేజ్ లేదు, ఒక అభివృద్ధి లేదు, ఒక చదువు లేదు. కేవలం లంచాలతోటి ఓట్లకి నోట్లు ఇచ్చి ఓటు సంపాదించుకొని వచ్చిన తర్వాత దండాలు పెట్టుకుని వెళ్తున్నారు. 5 సంవత్సరాల్లో ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎలీజా గారికి ₹1 కోటి ఇస్తే అభివృద్ధికి చింతలపూడి నియోజకవర్గానికి ఈ విజయరాజు లేకపోతే పాత ఎంపీ, కొత్త ఎంపీ వచ్చి దండాలు పెట్టి మాకు గెలిపియండి, అభివృద్ధి చేస్తా అన్నారు. 5 సంవత్సరాల్లో 3 లక్షల జనాభాకి 36,000 మెజార్టీ వచ్చిన ఎలీజా గారికి ₹1 కోటి ఇస్తే నువ్వు రేపు పొద్దున ఏం అభివృద్ధి చేస్తావు? ఒక విజయనగర నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సినిమాలకు సంబంధించిన డబ్బులు ప్రజలకు ఖర్చు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకోకుండా దేశాని కోసం పోరాడుతున్న మనిషి మోడీ గారు. ఇలాంటి నాయకత్వాలను పనిచేయడానికి వచ్చిన నేను, ఒక మంచి జీవితం అందుకొచ్చిన నేను, నన్ను ప్రోత్సహించాల్సి పోయి నా మీద బురద చెప్తున్న అనవసరంగా. దీన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నాను.